బీమా క్లెయిమ్లను తిరస్కరించడం సేవాలోపమే. నామినీ మహిళకు 70 లక్షలతో పాటు నష్టపరిహారం చెల్లించాలి. ఎల్ఐసిని ఆదేశించిన హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ 2 సాంకేతిక కారణాలు చూపుతూ బీమా క్లెయిమ్లను నిరాకరించిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ 2 మందలించింది. ఇక నామినీ భార్యకి 2 పాలసీల క్లెయిమ్లు మొత్తం 70 లక్షలతో పాటు మానసిక వేదనకు నష్టపరిహారం చెల్లించాలని కూడా తీర్పునిచ్చింది. మాదాపూర్కు చెందిన ఎం శశికిరణ్ 2018 మార్చి 31న వరంగల్ డివిజన్ పరిధిలోని ఎల్ఐసి ఏజెంట్ల ద్వారా 2 పాలసీలు తీసుకున్నారు. ఒకటి 50 లక్షల ఎల్ఐసి అమూల్య జీవన్ 2 పాలసీ, మరొకటి 20 లక్షల న్యూ ఎండోమెంట్ ప్లాను. వీటికి సంబంధించిన ప్రీమియంను ఆయన క్రమం తప్పకుండా చెల్లిస్తూ వచ్చారు. 2019 మే నెలలో శేషకిరణ్కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ, చికిత్స పొందుతూ 2020 అక్టోబర్న మరణించారు. ఇక అనంతరం ఆయన భార్య శిరీష క్లెయిమ్ల పత్రాలను సమర్పించగా 2021 మార్చి 26న ఎల్ఐసి తిరస్కరించింది. మెడికల్ రిపోర్టులపై ఉన్న తేదీ నాటికి శేషకిరణ్ దుబాయ్లో ఉన్నారని, ఆయన స్థానంలో వేరే వ్యక్తితో మెడికల్ పరీక్షలు చేయించి మోసానికి పాల్పడ్డారని ఎల్ఐసి ఆరోపించింది. దీంతో న్యాయం కోసం శిరీష 2023 అక్టోబర్లో హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ ఆశ్రయించారు. విచారణలో బాధితురాలి తరపు న్యాయవాది కీలక పత్రాలు కమిషన్కు సమర్పించారు. ఎల్ఐసి ఏజెంట్లు తమ వ్యాపార టార్గెట్ల కోసం పాలసీదారు నుంచి ఖాళీ ఫారాలపై సంతకాలు తీసుకున్నారని, ఆయన స్వదేశంలో లేకపోయినా అంతర్గత మెడికల్ ఫార్మాలిటీస్ పూర్తి చేశామని అంగీకరిస్తూ ఇచ్చిన లేఖను కమిషన్ ముందుంచారు. విచారించిన కమిషన్ పాలసీదారుడు స్వయంగా ఎవరినైనా పెట్టి మెడికల్ పరీక్ష చేయించడానికి ఎల్ఐసి ఎటువంటి సాక్ష్యాలు చూపించలేకపోయిందని వ్యాఖ్యానించింది. సాంకేతిక కారణాలతో క్లెయిమ్లను తిరస్కరించడం సేవాలోపం కిందకి వస్తుందని స్పష్టం చేసింది. ఎల్ఐసి తీరును తప్పుపడుతూ 2 పాలసీలకు సంబంధించిన క్లెయిమ్ల మొత్తాన్ని తిరస్కరించిన తేదీ 26 మార్చి 2021 నుంచి పూర్తిగా చెల్లించే వరకు ఇక 9% వడ్డీతో కలిసి ఇవ్వాలని, బాధిత మహిళను మనోవేదనకు గురి చేసినందుకు 1,00,000 నష్టపరిహారం, కేసు ఖర్చుల నిమిత్తం మరో 25,000 చెల్లించాలని చెప్పేసి ఆదేశించిందనమాట. సో ఈ విధంగా ఎల్ఐసి ఎవరైతే పాలసీ కడుతున్నారో వారు ఎట్టి పరిస్థితులు ఏమైనా ప్రాబ్లం ఉంటే వారు ఖచ్చితంగా వినియోగదారుల కమిషన్ సంబంధించి ఉంటుంది. అక్కడైతే మీరైతే కంప్లైంట్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ చేసుకొని ఫాలో